న్యూస్ చూస్తున్నాం. నేడు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్ విందును ఇవ్వనుంది. దీనికి సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 8 ఏళ్లుగా రంజాన్ మాసంలో ముస్లింలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి కూడా విందు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, హోంమంత్రి మొహమ్మద్ అలీ పరిశీలించారు. దేశంలో నిజమైన సెక్యులర్ ప్రభుత్వం తెలంగాణనేనని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల పండుగలను ఘనంగా జరుపుతుందని మంత్రులు తెలిపారు. ఇక పేద ముస్లింలకు ఏడాది 4.50 లక్షల గిఫ్ట్ ప్యాక్లు అందజేశామని వెల్లడించారు. నేటి విందులో సీఎం కేసీఆర్ అనాథ ముస్లిం పిల్లలకు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్ విందును ఇవ్వనుంది. దీనికి సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 8 ఏళ్లుగా రంజాన్ మాసంలో ముస్లింలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసారి కూడా విందు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, హోంమంత్రి మొహమ్మద్ అలీ పరిశీలించారు. దేశంలో నిజమైన సెక్యులర్ ప్రభుత్వం తెలంగాణనేనని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల పండుగలను ఘనంగా జరుపుతుందని మంత్రులు చెప్పారు. ఇక పేద ముస్లింలకు ఏడాది 4.50 లక్షల గిఫ్ట్ ప్యాక్లు అందజేస్తామని వెల్లడించారు. నేటి విందులో సీఎం కేసీఆర్ అనాథ ముస్లిం పిల్లలకు దుస్తులు పంపిణీ చేస్తారని తెలిపారు.